దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 7వ తేదీ ఆగస్టు మాసము 2026 సంవత్సరం. ఈరోజు ఒక అద్భుతమైన వాగ్దానము ఇంకొక విధానంలో మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అన్ని విధాలుగా మీకు ఏ విధంగా చెప్పితే దేవుడు ఉన్నాడని, దేవుడు సత్యవంతుడని, అవి మన కన్నులకు కనబడేదే లోకం కాదని, మనము అర్థం చేసుకొని గ్రహించేదే లోకం కాదని ఈ వాక్యాల ద్వారా మరి ఎంతమంది అయితే బలపడుతున్నారో అనేక మంది కామెంట్స్ కూడా పెడుతున్నారు. ఈరోజు అటువంటి వాగ్దానము వారి కన్నులు మూయబడింది, వారి కన్నులు మూయబడింది. ఎంత చక్కటి వాక్యం అంటే లూకా సువార్త 24వ అధ్యాయము 16వ వచనం. పూర్తి వచనము ఈ విధంగా ఉంది: వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడిను. వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు, అంటే వారు చూస్తున్నారు కానీ గుర్తుపట్టలేకపోతున్నారు. ఇది ఈ వాక్యము. అయితే ఇంగ్లీష్లో న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్ ఈ విధంగా ఉంది: దే వర్ కెప్ట్ ఫ్రమ్ రికగ్నైజింగ్ హిమ్. వారు ఆయనను గుర్తుపట్టకుండా దాచబడి ఉంది. ఇంకా ఇంగ్లీష్ స్టాండర్డ్ వెర్షన్ ఈ విధంగా ఉంది: దేర్ ఐస్ వర్ కెప్ట్ ఫ్రమ్ రికగ్నైజింగ్ హిమ్. అంటే వారి కన్నులు ఆయనను గుర్తుపట్టకుండా ఆపు చేయబడి ఉన్నవి. ఇది వాగ్దానం. అయితే మనము ఎలా నేర్చుకోవచ్చు అంటే సింపుల్ ఈక్వేషన్. మనము బైబిల్ ఎక్కడ ప్రారంభమవుతుందయ్యా అంటే ఆదికాండము 3వ అధ్యాయము 7వ వచనంలో ప్రారంభమవుతుంది. ఏమంటున్నాడు? వారిద్దరి కన్నులు తెరవబడిన. వారిద్దరి కన్నులు తెరవబడిన. వీరి కన్నులు ఎప్పుడైతే తెరవబడినాయో, ఈరోజు మనం నేర్చుకుంటున్నాం మూయబడినవి. అంటే రెండు కదా, మూయబడుట, తెరవబడుట. మంచి చెడు, జ్ఞానము అజ్ఞానము, విశ్వాసము అవిశ్వాసము, వెలుగు చీకటి. సో రెండింటితో కలిసిన ఈ లోకంలో మరి ఏది మంచి అనేది గుర్తించడము, ఏది చెడు అనేది ఇట్స్ ఎ ప్రాసెస్. అంటే గుర్తించాలి అంటే సమయం పడుతుంది. చూడాలి అంటే నువ్వు చూస్తున్నావు, కరెక్టే. కానీ చూసేది గుర్తించాలి అంటే, అవును, ఒక మనిషిని చూస్తున్నావు కానీ ఆ మనిషి ఎటువంటాడో గుర్తించాలి అంటే ఇట్ టేక్స్ ఎ టైం. అంటే ఇక్కడ మనము ఆ సందర్భము ఒకసారి ఆలోచన చేస్తే, ఇద్దరు ఎమ్మావు మార్గము వెళ్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువుల వారు చనిపోయారు, సమాధి చేయబడ్డారు. అయితే ఆయన తిరిగి పునరుద్ధానుడయ్యాడు. అయితే ఆ సమయంలో వారు అటు పక్కన వెళ్తున్నప్పుడు, ఇక్కడ మనం వాక్యం చూసినప్పుడు మార్కు సువార్త 16:12 కూడా, వారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచిపోవచ్చుండగా ఆయన మారు రూపము గలవాడే వారికి ప్రత్యక్షమాయను. ఆయన మారు రూపము గలవాడే ప్రత్యక్షమాయను. అయితే లూకా గారు విపులంగా రాస్తున్నారు. ఆ ఎవరెవరు వెళ్తున్నారో కూడా వారి పేర్లు కూడా రాస్తూ, వారిలో ఇద్దరు నడుచుచు వెళ్ళుచు సంభాషించుకొనుచు ఏమని చెప్పుకుంటున్నారు? ఎమ్మావు అను ఒక గ్రామంలోకి వెళ్ళొచ్చు. ఈ సంగతులన్నీ వాళ్ళు ఆలోచించుకుంటూ, కానీ యేసుక్రీస్తు ప్రభువు వారితో పాటు నడిచి వెళ్ళినట్లు మనం అక్కడ చూడగలుగుతున్నాం. అయితే వారు ఆయనను గ్రహించలేకపోయారు, గుర్తించలేకపోయారు. కనుక వాళ్ళు ఇంకా మాట్లాడుతూ వెళుతూ అక్కడ వారి పేర్లు కూడా రాయబడి ఉన్నవి. అయితే మనము ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే, కొంతసేపు అయిన తర్వాత వారి కన్నులు తెరవబడెను అని చెప్పి అక్కడ రాయబడి ఉన్నట్లు మనం చూస్తున్నాం. అంటే ఎప్పుడైతే ఆ కన్నులు తెరవబడిన తర్వాత ఆయన అదృశ్యమాయను. ఆయన ఇంకా కనబడలేదు వారికి. అంటే ఇవ్వబడిన ఆ సమయంలో వారి కన్నులు మూయబడి ఉన్నది. ఎలాగా? గుర్తుపట్టడము అనే భావము ఇక్కడ మనము నేర్చుకుంటే, వారు గుర్తుపట్టడానికి గల భావము అక్కడ ఒక సందర్భం జరిగినట్లు ఒకసారి మనం చదివేసి అప్పుడు మనం చూద్దాం. ఎప్పుడైతే వాళ్ళంతా సంభాషించారు, క్రీస్తు ప్రభుతో ఉన్నారు. అయితే అక్కడ ఏం జరిగిందంటే 25వ వచనం: అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని. అంటే మొట్టమొదట గుర్తించడానికి నమ్మకము అవసరం అన్నమాట. ఎప్పుడైతే నమ్మకము అవసరమవుతుందో, మోషే, ప్రవక్తలు మొదలుకొని లేఖనములన్నింటిలో క్రీస్తు యేసు ప్రభుల వారు ఏ విధముగా శ్రమ పడవలసి ఉన్నదో, కానీ అవన్నీ వాక్యాలు చెప్పదు.
ఎప్పుడైతే వారికి తెలిసిన విధముగా క్రీస్తు యేసు ప్రభుల వారు ఆ రొట్టెను విరిచారో వెంటనే వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టినట్లు అప్పుడు వారు చెప్తున్నారు, లేఖనములను మనకు బోధపరిచినప్పుడు మన హృదయములు మండుట లేదా? కనుక మనము వింటున్నప్పుడు మనము వినేది మూడు రకాలుగా వింటాం. ఒకటి చెవులతో వింటాము, అది మామూలుగా అన్ని శబ్దాలు వింటూ ఉంటాం. అయితే రెండు ఇష్టంగా వింటాం. ఇష్టంగా వినేది అది మనసుతో వింటాం. మూడవది కష్టంగా వింటాము, అది తప్పదు వినాలి కనుక వింటాం. కనుక వినుట వలన విశ్వాసము కలుగును. అయితే ఇప్పుడు ఈ మూడు విషయాల్లో గుర్తించగలమా అన్నప్పుడు, ఇప్పుడు ఒక గుంపు పాట పాడుతున్నప్పుడు ఎవరి స్వరము ఏది అనేది గుర్తించాలి అంటే మామూలుగా వినకూడదు. మొట్టమొదట ఆ వ్యక్తి స్వరము నీకు ఆల్రెడీ నోటెడ్ అయి ఉండాలి. అంటే అది నీ మనసులో ముద్రించబడి ఉండాలి. నీ మనసులో ముద్రించబడిన దాన్ని బట్టే ఎదుటి వ్యక్తిని నువ్వు గుర్తించగలుగుతావు. ఈ రోజున మనము గుర్తించలేకపోవడానికి గల కారణము, మనము కళ్ళతో చూడము, మనము మన మనసుతో చూడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. చాలాసార్లు వాక్యం వేస్తాను, కానీ ఆ వాక్యము తెలియకుండా మన మైండ్లో ఉన్నది అది రీడ్ చేస్తూ ఉంటుంది. అంటే ఇదేనా అని అక్కడ సహా నేను కూడా అని ఉందనుకోండి, సహాయము వెంటనే అంటే మనకి తెలిసిన పదాలే మనము బయటికి తీస్తూ ఉంటాము. కారణము గూగుల్ని అడిగితే ఇదా అని తన దగ్గర ఎవరైతే సెర్చ్ కొడుతున్నారో అవే అయి ఉంటాయిలే అనుకున్నట్లుగా చూపిస్తూ ఉంటుంది. అంటే నీ మనసులో ముద్రించబడినది నీవు గుర్తించుచుంటావు. కనుక గుర్తించవలసింది చూసేది కాదు, మొట్టమొదట నీవు చూసింది గుర్తు ఉండిపోయేటట్లుగా నువ్వు చూడాలి. అంటే ఇక్కడ ఇంకొక వాక్యం మనం చూసినప్పుడు లూకా సువార్త 24వ అధ్యాయము మనము ఇక్కడ 31వ వచనము, అంటే ఆ పైన వారి కన్నులు మూయబడినవి, ఇక్కడ వారు కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంటే మన జీవితంలో రెండు విషయాలు. ఒకటి గుర్తుపట్టలేని స్థితి, గుర్తుపట్టే స్థితి. గుర్తుపట్టనప్పుడు అంతసేపు ఆయన ఉన్నాడు మనతో, గుర్తుపట్టిన మరుక్షణము ఆయన మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. అంటే లేఖన భాగాలన్నీ చెప్పేవి ఒక్కటే మాట, మీరు నేనే యెహోవానని మీరు తెలుసుకున్నట్లు మీరు గ్రహించి గుర్తుపట్టుట. అందుకని పౌలు గారు ఏమంటున్నారంటే ఈ మాటల్ని, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించును. అయితే అది ఈ లోక జ్ఞానము కాదు, ఈ లోకాధికారుల జ్ఞానము కాదు, కానీ దేవుని జ్ఞానము మర్మము అయినట్టుగా బోధించును. ఈ జ్ఞానము మరుగై ఉండెను. జగత్తు ఉత్పత్తికి ముందుగా దేవుడు మన మహిమ నిమిత్తము నియమించాడు. ఏమిటి ఈ లోకాధికారుల్లో ఎవరికి తెలియదు. అంటే తెలియడము, నాలెడ్జ్ అంటే గుర్తుపట్టడము. ఎప్పుడైతే ఈ నాలెడ్జ్ అనేది నీవు గుర్తించడంలోనే, అది ఇంగ్లీష్ అని నువ్వు చెప్పలేవు సుమా. కారణము అమెరికన్ ఇంగ్లీష్ ఉంది, యునైటెడ్ కింగ్డమ్ ఇంగ్లీష్ ఉంది, ఇండియా ఇంగ్లీష్ ఉంది. అదేవిధంగా చాలా లేఖన అంటే స్క్రిప్ట్ అంటారు, అంటే ఈ లిపి అనేకమైనవి ఇంగ్లీష్ లెటర్స్లోనే ఉంటాయి, కానీ అది ఇంగ్లీష్ కాదు. కనుక అవి మనము గుర్తించడము, ఉదాహరణకి తెలుగు, కన్నడ. ఇంచుమించు కన్నడ చాలా పదాలు మనం చదవగలుగుతూ ఉంటాం. అది చదివే తెలుగే అనుకుని చాలాసార్లు మోసపోతూ ఉంటాం. అది కన్నడ. అంటే కన్నడ తెలుగు లిపి ఒకలాగే ఉంటుంది, కానీ వాటి అక్షరాలు, వాటి పొందిక, భావాలు వేరే. అంటే చాలా విషయాల్లో మనము మంచి సంతోషంతో ఉన్నప్పుడు బీట్ ధరువు ఎక్కువ ఉన్న పాటలు వినడానికి ఇష్టపడుతూ ఉంటాము. దుఃఖంతో ఉన్నప్పుడు పాట సమాధానంగా నెమ్మదిగా ఉండేది ఇష్టపడడానికి, వినడానికి ఇష్టపడతాము. అంటే ఆ నెమ్మదిగా ఉన్నప్పుడు ఆ పదాలు మనము గుర్తుపట్టడానికి ప్రయత్నం చేస్తాము. స్పీడ్లో ఉన్నప్పుడు పదాలతో మనకు పొందిక లేదు. కారణం ఏంటంటే ఆ ఆవేశం అటువంటిది, ఆ హుషారు అటువంటిది, ఆ ఊపు అటువంటిది. కనుక వారికి ఒకవేళ తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపి యొక్క ప్రభువును సిలువ వేయకపోయి ఉందురు. కనుక లేఖనం ఏం చెప్తుంది? తన్నును ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచాడో కంటికి కనబడవండి. యోసేపు జీవితం అంతా చీకటిలోనే గడిచింది, కానీ ఒక్కసారిగా వెలుగులోకి తేలేదు, దీపస్తంభంగా మార్చాడు. చెవికి వినబడలేదు. తన జీవిత కాలం అంతా కూడా సమూయేలు
చిన్న పిల్లవాడి నుంచి స్వరం వింటున్నాడు. కానీ అన్న సమూయేలుని కనే వరకు కూడా ఎంత భయంకరమైన మాటలు వినవలసి వచ్చింది తెలుసా? అంతగా అంటే తను పూర్తిగా ఆ మాటలు వినలేక కృంగిపోయి, కుమిలిపోయి, కృషించిపోయి దేవుని సన్నిధికి వెళ్ళి సాగిలపడి బిడ్డను కనింది. సమూయేలు, దేవుడు నా మొరను వినెను. చిన్ననాటి నుంచే సమూయేలు దేవుని స్వరం వినడం ప్రారంభించాడు. ఈ రోజున నువ్వు బిడ్డను కంటున్నావేమో, కానీ ఏ మాటలు వింటున్నావో తెలియటం లేదు. ఇంత లోతైన వాక్యాలు చెప్తున్న మన వాళ్ళు కూడా ఏదో అభిమానం అడ్డు వచ్చి ఇది తప్పు పాస్టర్ గారు అన్నట్లు అక్కడ మీరు కామెంట్ పెట్టినా పెట్టకపోయినా చెప్పను. దేవుడు బయలుపరిచున్నాడు. నా కుమారుడా, ప్రజల దృష్టికి నిన్ను మరుగుపరిచి ఉన్నాను. కారణం ఏంటంటే ప్రజలు గుర్తించాలి అంటే మొట్టమొదట వాళ్ళు వినాలి అనుకున్నాను కాదండి, వాళ్ళు వెతకాలి. అడుగుడి ఇవ్వబడును, వెతుకుడి దొరుకును, తట్టుడి నీకు తేబడును. నువ్వు అడిగినప్పుడే నిజమేంటో తెలుస్తుంది, నువ్వు వెతికినప్పుడే నిజమేంటో దొరుకుతుంది. నీవు తట్టినప్పుడు అని కాదు, లోపలికి వచ్చినప్పుడే కదా. బయట ఉన్నంతసేపు ఏం తెలుస్తుంది ఎవరు ఎటువంటి వాళ్ళో? లోపలికి వచ్చి తొంగి చూడు, అప్పుడు నీకు నిజంగా నిజమైనది ఏంటో తెలుస్తుంది. బయట ఉండి చూసేది ఎప్పుడు కూడా బయటే, లోపలికి వచ్చేది ఎప్పుడు కూడా లోపలే. అంటే బయట ఎంత ఆకర్షణీయంగా ఉందో కాదు, లోపల ఎంతగా అని అంటే ఇక్కడ మనుష్య హృదయమునకు అది వివరము కాలేదు. కానీ వీటినన్నింటినీ దేవుడు ఆత్మరూపముగా, అంటే ఇదే పరిశుద్ధ గ్రంథము ఎందుకు ఇన్ని డినామినేషన్లు అయ్యా అంటే చదివేవాడు తన మనస్సును బట్టి చదువుతున్నాడు, అర్థం చేసుకున్న విధానాన్ని ప్రజలకి బోధించగలము. కానీ నిజమేంట్రా అంటే, సత్యమేంట్రా అంటే ఒకటే. నా హృదయంలో నేను ఎవరినో అదే సత్యం, అది నాకు తెలీదా? నాకు తెలుసుగా. కానీ ప్రజలకి నేను చెప్తున్నానే, అది ప్రజలు నా మాటను బట్టి నన్ను గుర్తిస్తారు, నా స్వరమును బట్టి గుర్తిస్తారు, నా రూపాన్ని బట్టి గుర్తిస్తారు. కానీ దేవుడు నా హృదయాన్ని బట్టి, నీ హృదయాన్ని బట్టి గుర్తిస్తాడు. కనుక ఇక్కడ మనము ఒక్కసారి ఆ పరిశుద్ధ గ్రంథం ప్రారంభించబడిన స్థితి ఏంటంటే వారి కన్నులు తెరవబడి, అంటే వారి మనోనేత్రములు మూయబడినవి. వారి కన్నులు తెరిచిన మరుక్షణము తాము దిగంబరులమని వారు తెలుసుకొని, అంటే నీవు కన్నులు తెరిచి ఈ లోకాన్ని నువ్వు చూడగలుగుతావు. ఎప్పుడైతే కన్నులు మూసుకుంటావో పరలోకాన్ని నువ్వు గ్రహించగలుగుతావు. ఇక్కడ మనం చూసినప్పుడు కొంచెము ఈ వాక్యాలు గుర్తించడము అని లోపలికి వెళ్ళినప్పుడు, ఒకరోజు గొప్ప సైన్యము ఎలీషాని చంపేయడానికి పట్టుకోవడానికి వస్తారు. అయితే అక్కడున్న ఆ ఎలీషా సేవకుడు ఆ సైన్యాన్ని చూసి, అయ్యా నా ఎల్లువాడా, ఇంతమంది వచ్చేసారు మన దగ్గరికి అన్నప్పుడు ఎలీషా అంటాడు, భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వీరికంటే అధికులై ఉన్నారు అని చెప్పి, వీడు చూచినట్లు దయచేసి వీడి కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, ఎప్పుడైతే ప్రార్థన చేశాడో అప్పుడు ఎలీషా చుట్టూ పర్వతములు అగ్ని గుర్రముల చేత, రజముల చేత నిండి ఉండుట అతను చూశాడు. అదేవిధంగా ఆగరు, మనందరికీ తెలుసు, దేవుడు ఆమె కన్నులు తెరిచినందున నీళ్ల ఊట ఆమె చూడగలిగింది. అంటే నీవు నేను దేవుడు మన కోసం సిద్ధపరిచినవి కంటికి కనబడినప్పుడు అవి ఇందుకా ప్రభువా నన్ను సిద్ధపరిచావు అని ఆయన పెట్టిన చోట ఉన్నప్పుడు, ఉదాహరణకి అబ్రహాము దేవుడు పెట్టిన చోట ఉన్నాడు, కానీ లోతు అబ్రహాంతో వచ్చాడు. ఎప్పుడైతే అబ్రహాంతో వచ్చాడో ఒకరోజు వచ్చింది, లోతు ఇమ్మడలేకపోతున్నాడు అబ్రహాం తోటి. లోతుకి ఆకర్షణీయముగా కనబడడానికి సొదొమ గొమొర్ర కనబడింది. ఎప్పుడు కూడా గుర్తించలేవు అది అందముగా, శ్రేష్టమైనదిగా, చూపుకు రమ్యమైనదిగా, మంచిదిగా నీకు తోస్తుంది. ఇవి ఆత్మీయ పాఠాలు. దేవుడు మనలో ఆత్మని పెట్టాడు. ఈ ఆత్మ గుర్తించేవి ఉంటాయి. శరీరాన్ని పెట్టాడు, దేహాన్ని, కన్నులు, వాటికి కన్నులు గుర్తించేది ఉంటుంది. అయితే కన్నులు గుర్తించేది ఆత్మ గ్రహించదు. ఆత్మ గుర్తించేది కన్నులకు ఇష్టం కాదు. ఇవి రెండు ఒకదానికొకటి పూర్తిగా వ్యతిరేకం. అయితే మనము నడిచి వచ్చిన విధమును బట్టి, మనము నేర్చుకున్న విధి విధానాలను బట్టి ఇలాగే చెప్తారు అంతే, ఒక్క చిన్న మాట చాలు.
కనుక ఎప్పుడైతే ఈ లోతు ఆ సొదొమ గొమొర్రాలో ఉన్నారో దేవుడు నాశనం చేయడానికి వచ్చాడు. అయితే లోతు ఇంటిలో ఇద్దరు దేవుని దూతలు ఇద్దరున్నారు. దేవుడు అబ్రహాం దగ్గరికి ముగ్గురుగా వచ్చాడు. వీరిద్దరూ లోతు ఇంటికి వచ్చారని అర్ధరాత్రి అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి వారిని చెరపవలని, చేయకూడని కార్యం చేయాలని ఆ తలుపు వెతుకులాడినప్పుడు వారికి అల్లు కనబడకుండా ఎప్పుడైతే వారు ఆ మనుష్యుని మీద పడి ఎందుకు ఇలా జరుగుతుంది అని తమ చేతులు చాపి లోతు ఇంటి లోపలికి ఎప్పుడైతే లోతుని వాళ్ళు బయట ఉండి అతన్ని చంపేయాలని చూసినప్పుడు దేవుని దూతలు ఇద్దరు కూడా లోపలికి తీసి తలుపు వేసి ఉన్నారు. అయితే పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గర కనుమబ్బు కలుగు చేయగా ద్వారము వారు వెతకలేకపోయారు. పౌలు సౌలుగా ఉండి వెళ్తున్నప్పుడు అతని కన్నుల పొరల నుంచి రాలిపోయినట్లు మనం చూస్తున్నాము. అతని కన్నులు తెరవబడి అదే విధముగా ఈ యొక్క పౌలు ఒక రోజున ఎలుమ అనేవాడిని చూసి నీవు గుడ్డివాడవు అగుదువు గాక అన్నట్లు కూడా మనం చూస్తున్నాం. అంటే అక్కడ మనం చూసినప్పుడు ఇంకా కొన్ని లేఖనాలు మనం చూస్తే ఆ మగ్దలేని మరియా సమాధి యొద్దే ఉంది. అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఆయన అడిగింది యేసుక్రీస్తు ప్రభు వారే, కానీ ఆయన యేసు అని ఆమె గుర్తుపట్టలేదు. కనుక ఎప్పుడైతే గుర్తుపట్టలేదో బోధకుడా నా ప్రభువుని ఎవరైతే అదే విధంగా మనం చూసినప్పుడు అంటే అది 20:13 యోహాను సువార్త 21:4 వీళ్ళు వలలు వేయడానికి చేపలు పట్టడానికి వెళ్ళిపోయినప్పుడు దరిని యేసు ప్రభు నిలబెట్టాడు. వారు యేసు అని గుర్తు ఎరుగక. కనుక మన జీవితాల్లో ఎక్కడ భ్రమపడుతున్నాం, ఎక్కడ మోసపోతున్నాము అంటే ఏ రోజునైనా మనం మోసం చేసేది మన ఇష్టమే, మనం గుర్తుపట్టలేకపోతున్నాం. కష్టాన్ని సాధన చేస్తేనే అభ్యాసము అంటారు. ఇష్టాన్ని సాధన చేయడానికి ఏమీ ఉండదు అక్కడ. కారణము నీవు ఎప్పుడైతే ఒక సంగతిని శోధించాలి, అది పరిశోధించాలి, దానిలో ఉన్నది నువ్వు గ్రహించాలి, గుర్తించాలి. కనుక ఇక్కడ మనం చూసినప్పుడు లేఖనాలు మన కన్నులు మూయబడ్డానికి గల కారణం ఏంటంటే దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమ అంటే మహిమను కనబరచు సువార్త ప్రకాశించకుండా యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేస్తుంది. ఈ గుడ్డితనము ఎలా ఉంటుంది అంటే అక్కడ యెషయా చెప్పిన వాక్యాలు మొత్తం రిపీట్ అవుతాయి. దేవుడు వారికి నిద్రమత్తు గల మనసు, చూడలేని కనులు, వినలేని చెవులు ఇచ్చి ఉన్నాడు అని రాయబడి ఉన్నది అని చెబుతూ అవే లేఖన భాగాలు యేసుప్రభు వారు చెబుతూ వారు కన్నులతో చూచి హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకుని స్వస్థపరచబడుతున్నట్లు వారి కన్నులకు అంధత్వము కలుగు చేసి వారి హృదయము కఠినపరిచింది. కనుక అన్నింటికీ మూలం ఏదంటే హృదయం. ఈ హృదయము మోసకరమైనది కనుక మనం గుర్తించలేకపోతున్నాం. ఏ రోజున మనం గుర్తించగలుగుతామో ఆ గుర్తించిన దాన్ని బట్టే మనము ప్రవర్తించగలుగుతున్నాము. అంటే రికగ్నైజింగ్ అంటే అర్థం ఏంటంటే మనకు తెలుసు కదా, ఇది ఫోను ఎందుకంటే ఆ రూపాన్ని బట్టి గుర్తిస్తున్నాం. కానీ ఆ రూపం కాదు, దానిలో ఏమేమి ఫంక్షన్స్ ఉన్నాయో తెలియాలి అంటే ఆ మొట్టమొదట అది స్మార్ట్ ఫోన్ ఎందుకైందంటే ఎన్నో ఫంక్షన్స్ ఉన్నాయి అందులో. 1 by 1 వాటి గురించి నీకు అవగాహన ఉండాలి, వాటిని వాడడం నీకు తెలియాలి, వాటిని చేయడం నీకు తెలియాలి. వాటిని వాడడము చేయడము అంటే కాల్సుమా, అది అలవాటు కావాలి. ఉదాహరణకి మేమందరము గ్రీక్ నేర్చుకున్నాము, హెబ్రీ నేర్పించబడ్డారు, కానీ అది వాడుకలో లేదు కనుక మర్చిపోయాము. మనము అంతే. ఏ రోజునైతే డైలీ రొటీన్ లైఫ్లో మీకు అనేక మందికి అన్నీ తెలుసు, వాటిని వాడలేకపోతున్నారు కనుక, అలవాటు చేసుకోలేకపోతున్నారు కనుక, గ్రహించలేకపోతున్నారు కనుక, గుర్తించలేకపోతున్నాం కనుక క్యాజువల్గా నార్మల్గానే జీవితాలు వెళ్ళిపోతున్నాయి. కానీ ఇక్కడ పెద్ద లోపం ఏంటో తెలుసా అంటే అటు మంచి వారికి ఇటు చెడు వారికి కూడా అందరికీ సమానంగానే వెళ్ళిపోతున్నాయి కనుక మనము దేనికి ప్రయారిటీ ఇవ్వలేకపోతున్నాము. మన జీవితాల్లో మనము అనుకున్నది అనేకంటే దేవుడు సిద్ధపరిచిన మేలు మన కంటికి కనబడాలి అంటే ఖచ్చితంగా ఆయన బలిష్టమైన చేతి కింద
దీన మనస్సు కలిగి ఆయన కార్యముల కోసం ఎదురు చూచుదుముగాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన ఈ వాక్యము అనేక మందికి ఆశీర్వాదంగా, లక్షల మందికి రక్షణకు కారణంగా, కృపా సత్య సంపూర్ణంగా యేసు నామములో దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.